మూవింగ్ ఆన్, డిఎస్సి పై టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కమాన్, దమ్ముంటే చర్చకి రా తేల్చుకుందామంటూ పరస్పరం సవాల్ విసురుకుంటున్నారు. డిఎస్సి పై బహిరంగ చర్చకు సిద్ధమని, అందుకు జగన్ రావాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. అయితే మంత్రి లోకేష్ సవాల్ పై మాజీ మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. దానికి జగన్ ఎందుకు, ప్లేస్ చెప్తే తానే వస్తారన్నారు ఆయన. ఒకవేళ జగన్ రావాలనుకుంటే చంద్రబాబు చర్చకొస్తారా అని ఎదురు సవాల్ విసిరారు. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి అని ఇచ్చారండి వాళ్ళు. ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారు. అసలు డిఎస్సి అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సి. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సి ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, ఒక్క కేసు పడిన పర్వాలేదు, ఎక్కడ స్టే రాకూడదు, డిఎస్సి అద్భుతంగా నిర్వహించాలి. ప్రత్యేకంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నా కూడా 150 రోజుల్లో 150 కేసులు వేశారండి డిఎస్సి పైన. ఎక్కడ కోర్టు డిఎస్సిని ఆపలేదు. ఏకంగా వాళ్ళు వేసిన కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. అది మనకున్న చిత్తశుద్ధి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్. మంత్రి మీ హోదా, అది మేము కూడా మంత్రిలకు పెట్టిన వాళ్ళు ఉన్నాం. మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఒలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు బోళం సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడతాయినా. ఇక మరోవైపు ఏపీ డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. డిఎస్సి స్కామ్ పై సిబిఐ దర్యాప్తుతో పాటు మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, ఉద్యోగాలు కూడా ఇచ్చేసి 1 year అయిపోతుంది. సో అయినా కూడా ఇదే అంశంపై వైసీపీ ఎందుకు అంత గట్టిగా పట్టుబడుతుంది? లోకేష్ రిజైన్ చేయాల్సిందేనని వాళ్ళ డిమాండ్కి టీడీపీ నుంచి ఏమైనా కౌంటర్ వస్తుందా? సో డిఎస్సి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అభ్యర్థులు లేవనెత్తుతున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది అనేది ప్రధానంగా వైసీపీ చెప్తోంది. అందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయని కూడా చెప్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన వ్యవహారంలో రిక్రూట్మెంట్ ఏదైతే జరిగిందో దానిపైన విచారణ జరిపించాలని స్వయంగా హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అనర్హులకు ఈ పోస్టులను అమ్ముకున్నారని ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తోంది. మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించిన వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించడంతో పాటుగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ర్యాలీలు దాదాపు 25 జిల్లాల్లో పెద్ద ఎత్తున వైసీపీ చేపట్టింది. తాము ఏవైతే లేవనెత్తుతున్న ప్రశ్నలు ఉన్నాయో వాటికి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు అన్నది ప్రధానంగా వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి నారా లోకేష్ సవాల్ విసురుతూ ఉన్నారు. కానీ ఆధారాలు ముందు పెట్టి తాము ప్రశ్నిస్తూ ఉన్నారు. చర్చకి ఎందుకు రావడం లేదు అనేది వైసీపీ ఇటు ప్రశ్నిస్తోంది. కానీ ఈ వ్యవహారంలో ఇటు కూటమి పార్టీ నేతలు మాత్రం వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు తీవ్రంగా కొట్టిపడేస్తున్నారు. దాదాపు సంవత్సర కాలంగా మెగా డిఎస్సిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మెగా డిఎస్సికి సంబంధించి ట్రాన్స్పరెన్సీగా నిర్వహించాము,
నిర్వహణ ఏ విధంగా జరిగిందో అనే దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా అధికారులు ఆధారాలతో సహా వివరించినప్పటికీ కూడా రాజకీయ కోణంలో పదే పదే వైసీపీ విమర్శలు చేస్తుందనేది ఇటు టీడీపీ ఇటు కూటమి పార్టీ నేతలు కొట్టిపారిస్తున్నారు. సో మొత్తంగా చూస్తే ఇప్పటికే అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. విచారణ ఎదుర్కోవడానికి ఆయన సిద్ధమయ్యారు. అదే తరహాలో రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి. ఇటు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలని కూడా ఇటు వైసీపీ అయితే డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.